మేడ్చల్లో జరిగిన బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో రసాభాస నెలకొంది. బీఆర్ఎస్ మల్కాజ్గిరి పార్లమెంట్ ఇన్ఛార్జి రాగిడి లక్ష్మారెడ్డిపై సొంత పార్టీ నేతలు తిరగబడ్డారు. ఉద్యమకారులకు పార్టీలో గుర్తింపు ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కండువాలు మార్చే వారికే ప్రాధాన్యమిస్తున్నారని మండిపడ్డారు. కలెక్టరేట్ ఎదుట ధర్నా చేస్తుంటే మల్లారెడ్డి చూసి చూడనట్టు వెళ్లిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. అదే బీజేపీ గారు మల్లారెడ్డి గారు కూర్చో మిత్రులారా, ఈ రోజున ఉద్యమకారులు లేని అదే బీజేపీ మాట్లాడలేరా? మాకు మాట నేర్పిందే కేసీఆర్. ఇలా మాకు పార్టీ మీద ఎలాంటి భేదాభిప్రాయాలు లేవు. పార్టీ కోసం ఇంకా అహర్నిశలు కష్టపడుతున్నాం. కండువాలు మార్చుతున్న వాళ్ళు పార్టీ గురించి తప్పుగా మాట్లాడుతున్నారు. మేము ఏ రోజు ఏ కండువా మార్చలేదు. మేము ఒకటే కండువా మీద ఉన్నాం, అది ఉద్యమ కండువా. మాకు కేసీఆర్ ఇచ్చినటువంటి కండువా. ఈ కేసీఆర్ గురించి మేము మాట్లాడే ఆస్కారం మాకు స్టేజ్ పైన లేదా? స్టేజ్ పైన కూర్చోవడానికి ఉద్యమకారులు అర్హులు కారా? ఈరోజు ఒక ఉద్యమకారుడు ఏదో ఆవేశంలో మాట్లాడుతూ ఉంటే అతన్ని ఏదో మభ్యపెట్టే ఇంకా ప్రయత్నాలు జరుగుతున్నాయి తప్ప అతని బాధను కూడా ఎవరు పట్టించుకోవడం లేదు. అంటే ఇంకా కూడా ఈ టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి మాకు కానీ అధిష్టానానికి కానీ ఇంకా చీమ కుట్టనట్టయితే ఉంటే మరొకసారి భంగం తప్పకుండా జరుగుతుంది. ఈరోజు బీజేపీని విమర్శించడం కాదు, కాంగ్రెస్ ని విమర్శించడం కాదు, ఒక ఆత్మవిమర్శ చేసుకోండి. మొదలు ఒక ఆత్మవిమర్శ చేసుకుంటే మనము టీఆర్ఎస్ పార్టీలో పాల్గొన్న వాళ్లకు మనము సముచిత న్యాయం ఇస్తున్నామా? ఉద్యమ జెండా మోసిన వాళ్ళు మనం ఏమన్నా కేర్ చేస్తున్నామా? వాళ్ళతో ఎప్పుడైనా మనం మాట్లాడినామా? వాళ్ళకి ఏమన్నా పదవులు ఇచ్చినామా? అంటే ఉద్యమకారుడు ఒక్కడు కూడా పదవి ఉన్న వాళ్ళు ఇలా స్టేజ్ మీద లేరు. ఈ రోజు కాదు, ఏ రోజు లేరు. ఆ రోజు దేవి ప్రసాద్కి అన్యాయం జరిగింది. ఆ తర్వాత ఈ రోజు రాగిడి లక్ష్మారెడ్డికి ఏం తెలుసండి? మేము ఉద్యమకారులం ఎవరము? రాగిడి లక్ష్మారెడ్డి గారికి ఎవరు తెలుసు? ఇక్కడ ఉద్యమకారులు ఎవరు తెలియదు. కాబట్టి ఉద్యమకారులను ఇంకా కూడా విస్మరిస్తే బీఆర్ఎస్ పార్టీ విచ్ఛిన్నమవుతుంది. ఆ విచ్ఛిన్నమైనా మళ్ళీ కూడగట్టుకోవడానికి మళ్ళా మా ఉద్యమకారులమే రావాలి. కండువాలు మార్చి